నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలంలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ఇందిరమ్మ కాలనీలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు బద్దలు కొట్టి 25 తులాల బంగారం నగలు ఎత్తుకెళ్లారు. కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి బంగారం నగదు లేకపోవడంతో ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో ఎవరు లేరు అనేది ఒక ఇందిరమ్మ కాలనీలోని గగన్ వాళ్ళ ఇంట్లో తాళం బ్రేక్ చేసి దొంగతనం చేసినట్టు మాకు ఇన్ఫర్మేషన్ రాగానే ఇమ్మీడియట్గా వచ్చినాం. ఇక్కడ ఇంటి బయట గేట్కి చిన్న తాళం వేయడం జరిగింది. అదేవిధంగా ఇంటి మెయిన్ డోర్ కూడా తాళం వేస్తే 2 తాళాలు బ్రేక్ చేసి గుర్తు లేని దొంగలు ఎవరో దొంగలించడం జరిగింది. దీంట్లో మన ఫింగర్ ప్రింట్స్ కానీ ఇది రకాల ఐడి పార్టీ వాళ్ళందరితో మేము వచ్చి డిఫరెంట్ యాంగిల్లలో సీన్ ఆఫ్ ఎగ్జామ్ చేసి టీంలో కూడా పంపించారు. ఇంకా సెర్చ్ అనేది నడుస్తుంది. ఫింగర్ ప్రింట్స్ ఎంత పోయింది అనేది ఇంకా మనకు ప్రాపర్టీ ఇంకా డిక్లేర్ చేయలేదు. ఇంకా మీ పత్రికా సోదరుల ద్వారా నేను నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ, ఎస్పెషల్లీ ఆర్మూర్ తాలూకా ప్రజలకు ఇలాంటి విలువైన వస్తువులను కానీ, ఇంకా బంగారం కానీ, నగదు కానీ దయచేసి బ్యాంకులలో పెట్టుకోవడం అనేది చేయాలి. అదేవిధంగా ఈ ఇంటి పక్కన